నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ కులాల రిలే నిరాహార దీక్ష ధర్పల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీసీలు సంఘటితంగా ఉండి బీసీ ఉద్యమాన్ని గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రిలే నిరాహార దీక్ష నిర్వహించిన మొదటి మండలంగా ధర్పల్లి మండలం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమే. ధర్పల్లి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని వివిధ గ్రామాల బీసీ జేఏసీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టేలా బీసీలు కంకణం కట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తామనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఈ బీసీ మాత్రం ప్రాణాలైనా తీస్తాం, బీసీలను మాత్రం బీసీ రిజర్వేషన్ 42 సాధిస్తామనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. కాబట్టి అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిక, మీరు బీసీలకు సహకరిస్తేనే మీరు మీ బతుకులు సాగిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా తమిళనాడులో 69%కు రాని అడ్డంకు ఇక్కడ 42%కు ఎందుకు వస్తుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇదే దయచేసి మేము అగ్రవర్ణాలకు మీకు మేమేం శత్రువులం కాదు. భారతదేశంలో ఉండి మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది. మరి దానికి మీరు వ్యతిరేకించద్దు. దయచేసి మీకు 10% ఏదైతే ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి. ఇది ఏదైతే 42% ఉన్నదో మా బీసీ బడుగు బలహీన వర్గాలను అనుభవించడానికి అవకాశం ఇవ్వండి. దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం. వారు ఏదో ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ప్రణాళిక